ఝాన్సీ రాణి ఇక్కడ నుంచి తన గుర్రం మీద వచ్చి ఒక 6 సంవత్సరాల బిడ్డను పట్టుకొని ఇక్కడ నుంచి కింద దూకింది బిడ్డను కాపాడడానికి అని చెప్పేసి. అండ్ ఆ గుర్రం అక్కడ వరకు వెళ్ళింది. అక్కడ ఒక స్టాచ్యూని చూసారా, అక్కడ వరకు వెళ్ళింది అనమాట. అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి చనిపోయింది గుర్రం. ఎంతో లాయల్టీగా ఉండేది రాణికి ఆ గుర్రం. సో ఇంత హైట్ నుంచి దూకడం అంటే అసలు చాలా, ఒక 6 floors అంత హైట్ ఉంది. 6 to 7 చాలా ఫీట్ ఎక్కువే. బట్ అప్పట్లో గుర్రాలు స్ట్రాంగ్ కూడా కదా. కంప్లీట్ ఫోర్ట్. ఇవన్నీ గోడలే కనిపిస్తాయి కానీ అసలైంది బిల్డింగ్ కనిపిస్తుంది. నాకు అదే అర్థం కాదు. అండర్ గ్రౌండ్ ఉంటుందో ఏందో, ఉత్తి ప్రహరీ గోడలో ఉంటాయి. కంప్లీట్ అండ్ కంప్లీట్ ఝాన్సీ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు సిటీ, విలేజ్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్పోర్ట్స్ బైక్స్ అంటే అపాచీ 160 బైక్ అందరికి ఉండేది అది. అక్కడ చివరిన ఒక కొండ ఉంది చూసారు కదా, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ధ్యాన్ చంద్ర అనేపి హాకీ ప్లేయర్ అనమాట. అతను ఝాన్సీకి చెందిన అతను. సో గుర్తుగా ఎక్కడైతే స్టాచ్యూని పెట్టారు చాలా దూరంగా ఉంది. పిలిచి ఎండ్ ఆఫ్ ద డేకి వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం, ఉంటే చూపిస్తుంది కూడా. చివరిన కొండ ఉంది కదా, అక్కడ ఆ కొండ మీద. వాట్ ద స్టాచ్యూ నేమ్? మన రెడ్ ఫోర్ట్ నుంచి చూసాం కదా ధ్యాన్ చంద్ర అనే స్టాచ్యూని. సో అది ఎక్కడే అనమాట, కొంచెం గల్లీలో ఉంటుంది. స్టెప్స్ ఒక 100 ఉంటాయి కింద నుంచి, 100+. బట్ లైట్ లేదు, ఇలా అవడలేదు. చెప్పాను కదా రెడ్ ఫోర్ట్ ఉంది కదా, రెడ్ ఫోర్ట్ అక్కడ ఉంది. అండ్ ఆ రోజు చూపించిన స్టాచ్యూ ఇది, కాకపోతే లైటింగ్ లేదు, ఉంటే చూపిస్తా. స్టెప్స్ కూడా దిగడం రాదు, హైవేలు చేసుకుని వచ్చేస్తారు మళ్ళా. కోట్ అంటే మొత్తం గోడలే, ఇంకేముండదు. షూట్ చేయాలంటే బొక్కలోంచి బుర్ర పెట్టి మరీ బయటకే షూట్ చేయాలి మనం. అప్పులు ఇలాగే చేసేవారు. ఎవడు వస్తున్నాడో చూసి 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 బాణం వేయడం, బాంబులతో కాల్చడం. బయటకు మనం కనిపించం కానీ మనకు మాత్రం బయట చక్కగా కనిపిస్తాడు. ఇందులో బుర్ర పెట్టి బయటకు చూసి కాల్చుకోవడమే. అయ్యి బాబోయ్, ఇది గట్టిగా రాలి, అప్పుడే వీడియో బాగుంటుంది. ఈ పిల్ల ఝాన్సీ ఫోర్ట్ అని చెప్పి నన్ను ఎండలో తిప్పిస్తుంది. అప్పుడెప్పుడు 1896లో కట్టింది, ఇంకా నీట్గా ఉంది, చెక్కు చెదరకుండా. బిల్డ్ క్వాలిటీ. ఇప్పుడు మనీ ఉన్నాయి. కట్టిన 3వ రోజుకే బ్రిడ్జ్ కూలిపోయింది, న్యూస్ వచ్చేది, పడిపోయింది, డ్యామ్ పడిపోయింది, లవడా పడిపోయింది. ఝాన్సీ అమ్మ బడవ చూసారా ఎంత పెద్ద గోడ కట్టారో. బదులు కొట్టడానికి చాలా టైం పట్టిద్ది. ఇంత పెద్ద లాంగ్ రేంజ్ ప్రహరీ గోడ అయిందిరా. మన ఇంటి దగ్గర ఉండేది ఇంత గోడలు, మహా అయితే ఇంత గోడలు. ఇది చూడు సలార్ మూవీ కన్నా ఇంకా పెద్దగా ఉంది. అందుకే ఎంత స్ట్రాంగ్ ఉంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే. ఇంకో బొక్క వచ్చింది. ఇక్కడి నుంచి చూసి మొత్తం కాల్చేయడమే. పిల్ల ఉన్నదే కానీ ఏం చూపించట్లేదు నాకు. రీల్స్ ఏమైనా చావడుతుంది తప్ప నాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫోర్ట్కి వచ్చి థింగ్ ఏంటంటే తనకి తెలుగు రాదు కాబట్టి మనం ఎన్ని అన్నా సరే తనకు అర్థం కాదు. సో దీని క్వాలిటీ చూసుకున్నా సరే, బిల్డ్ క్వాలిటీ కానీ అసలు ఫోర్ట్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది మొత్తం రానిది కదా కోట్ అంతా. ఓన్లీ ఫర్ ఝాన్సీ, రైట్? ఝాన్సీ రాణి ఓన్లీ క్వీన్ హౌస్. Yeah. Not a king house. King also. King. Yeah. But both. ఎక్కువగా King was already killed.
చూడండి, రాజు చనిపోయే కూడా ఒక రాణితో కొంచెం వెల్గా సెటిల్ అవుతూ కొంచెం ఉంది అంటే అది ఇదే, ఇంతకు మించి ఇంకేం లేదు. అమ్మాయి చేతిలో ఓడిపోవడం కాదు రే, ఈ అమ్మాయి దాంట్లో. ఈ కోట ఏందో కానీ ప్రహరీ గోడలు ఇలా స్టెప్స్ దిగే తప్ప నాకేం కనిపించలేదు. ఏదో ఒక హౌస్ లాంటిది ఉంటే చూద్దామని అనుకున్నా, హౌస్ తప్ప అన్నీ కనిపిస్తుంది. And all they are getting tickets and all. For that they need management, na? It will go to government. Shastra God. ఏదో చూసి చూడగల చిన్న ఇల్లు అయితే కనిపించింది. ప్రహరీ గోడ ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు రాని. నైస్నా నుంచి వ్యూ చాలా బాగుంది కదా మామ. నించొని మీ లవర్తో నించొని ఇక్కడ అలా వ్యూ చూస్తూ ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ వేసుకొని క్యాండిల్ లైట్ డిన్నర్. మన ఇంట్లో కబోర్డ్లో గుద్దితే ఊడిపోతాయి. ఇక్కడ చూడండి ఇంత బిల్డ్ క్వాలిటీ ఏమీ లేదు. మళ్ళీ ఇందులో చిన్న కబోర్డ్ అంతే. ఇంత కబోర్డ్కి ఇంత హంగామా. ఉయ్యాలు హలో, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీద దేశ ఉయ్యాలు ఊతూ వ్యూ చూసుకుంటూ ఈ ఎండలో ఈ కోర్టు చూడటంటే record na. I will go up. రండి. ఇంత పైకి వచ్చినా ఏం కనిపించవు కానీ గోడలు అయితే చాలా అయితే ఉన్నాయి కొట్టుకోవడానికి. వాటిని ఝాన్సీకి రండి, చూడండి ఫోర్ట్ని. क्या कर रही? I'm from Jhansi, but I don't mind. See, from Jhansi, I told I get her to get like what will say there explaining guy. Guide. But she only don't know anything. I am only explaining most of it. గైడ్గా పనికొచ్చేది కదా అని పిలిస్తే తినకే ఏం తెలియదు. ఇంకా నేనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా ఎలా ఏంటి అనేది. సో గైడ్ అనేది వేస్ట్. గూగుల్లో రీసెర్చ్ చేసుకొని ఎత్తుక్కోవడమే బెటర్. ఎందుకు పుడతారో తెలియదు. మేకప్ పోతుందంట, మేకప్ పోతుంది. చూసారా తప్పు చేసిన వాళ్ళు ఇదే హ్యాంగింగ్. అంత పైనుంచి ఉంది చూసారా. అంత పైనుంచి హ్యాంగింగ్ చేస్తారు తప్పు చేసిన వాళ్ళని. కంట్రోల్లోంచి కాదు కదా, ఒకేసారి తిప్పుకొని కళ్ళల్లోంచి వచ్చేసిద్ది ప్రాణం.
మొత్తం అయితే అయిపోయింది. కానీ మనకు ఒకటే క్వశ్చన్ ఉంది, అక్కడ చూపించాను కదా మీకు, హ్యాంగింగ్ చేస్తారనేది చంపేయడానికి. బట్ అదే ఆపోజిట్ వేలోనే టెంపుల్కి వే ఉంది. రెండు ఎలా అబ్బా, చనిపోయే వైపే టెంపుల్ ఎలా పెట్టారనేది తెలియదు. క్వశ్చన్ ఒకటే నాకైతే కొడుతుంది. చూపిస్తా చూడండి. అది హ్యాంగింగ్ చేసేది అండ్ టెంపుల్కి వెళ్ళేది అది. హౌ ఇట్స్. మళ్ళీ నైట్ వద్దాం. సంథింగ్ లేజర్స్ అనుకుంటా. ఇక్కడ ఒకటి ఉంది, ఒక కార్నర్ ఒకటి ఉంది, కుర్చీ లాంటివి ఉన్నాయి. సో ఏదో చేస్తారు. నైట్ వచ్చి చూద్దాం, పసిగెట్టేద్దాం. ఓకే. ఎలా కట్టారా ఎంతెంత వాటిలో? మా వాళ్ళు 5-6 ఫీట్లు కట్టడానికి నానా చీతారు. ఇంత థిక్నెస్తో, ఇంత హైట్స్తో, అదే ఎగ్జాక్ట్ స్ట్రక్చర్తో, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా. ఇలా చెప్పింది తప్పు. హ్యాంగింగ్ ప్లేస్ చూపిస్తారండి. ఇక్కడే హ్యాంగింగ్ ఇక్కడే. ఇక్కడే ఇక్కడే. సో కంప్లీట్ ఝాన్సీ ఫోర్ట్ అయితే మొత్తం అయిపోయింది. బెహరీ గోల్ తప్ప ఇంకేం లేదు. మొత్తం చూస్తాం అనుకుంటాను. ఇంకేమైనా ఉందంటే నైట్ వస్తాం కదా, నైట్ రికార్డింగ్లో మీకు చూపిస్తా. లేదా సంథింగ్ ఉందనుకుంటున్నాను. అవి చూసాక మరేమో తెలియదు, చూద్దాం. 5 o'clock. Okay? No. Or no?